జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్. మళ్ళీ ఎందుకొచ్చారు? అదేంటను నీ వెడ్డింగ్ యానివర్సరీని సారీ నీ లాస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని మేము సెలబ్రేట్ చేద్దామని వస్తే నువ్వు అలా అంటావేంటి? లాస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నేను అర్థమయ్యేలా చెప్తానను. ఇప్పుడు ఆ ఇల్లు వదిలేసి వచ్చినా నువ్వే బ్రో ఇన్లాకి భార్యవి కాబట్టి ఈరోజు నీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరికొన్ని రోజుల్లో ఛాయాదేవి గారితో బ్రో ఇన్లా పెళ్లి జరగబోతుంది కాబట్టి నీ వైఫ్ ప్లేస్ నాలాగే మాజీ అయిపోతుంది. అందుకే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కాస్త సాడ్ వెడ్డింగ్ మెమొరీ అవుతుంది. అందుకే మేము లాస్ట్ అని అన్నామన్నమాట. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మీకు ఏ భాషలో చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పిచ్చి మాటలాపి పోండిక్కడి నుంచి. వెళతాంలే అను, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాం. అది కూడా నాకు ఆర్యకి పెళ్లికి సంబంధించిందే. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంప పగల కొడతాను. ఏం మాట్లాడకుండా విని ఊరుకుంటున్నాను కదా అని నా ఓపికని పరీక్షించకండి. ఇంతకు మించి ఇరిటేట్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఛాయాదేవి గారు, మా అనుకి ఇంతకు ముందు ఓపిక ఇప్పుడు అస్సలు లేదు. పాపం కష్టాలు పడి పడి రాటు తేలిపోయిందనుకుంటా. సరేలే, అసలు విషయానికి వచ్చేస్తా. ఛాయాదేవి గారు, ఆ పెళ్లి పత్రిక ఇచ్చేయండి. ఇదిగో పెళ్లి పత్రిక, చదువుకో. మళ్ళీ ఏంటిదని మాత్రం అడగకు. ఛాయాదేవి గారికి బ్రో ఇల్లాకి జరగబోయే పెళ్లి శుభలేఖ. How dare you? Not mine. నీలా తాళిని ఎగతాళి చేసి ఆ తాళిని విసిరేసే రకం అనుకుంటున్నావా నేను? భర్తే దైవంగా, ఈ తాళే సౌభాగ్యంగా భావించి బతుకుతున్నదాన్ని. ఆర్య సార్ భార్య స్థానం ఎప్పటికీ నాదే. ఇంతకీ ఎవరితో వెళ్ళావు? నేను నా ఫ్రెండ్. అబ్బా, ఇన్ని క్వశ్చన్సా? అన్నీ చెప్తానులే అమ్మా, అది కూడా సర్ప్రైజే. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకొని రా. ఇప్పుడు ఎందుకులే అఖి, ఇంకెప్పుడైనా కట్టుకుంటాను. ప్లీజ్ అమ్మా, ఆ సారీ కట్టుకో అమ్మా.
ప్లీజ్ అమ్మా. అమ్మా, చెల్లె నీకోసమే తెచ్చింది కదమ్మా, కట్టుకో అమ్మా. నా టెన్షన్స్ ఎన్నున్నా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను నాన్న. సరే ఉండండి, చీర కట్టుకొని వస్తాను. మ్మ్. మ్మ్, మ్మ్. అరే, అప్పుడే కేక్ కూడా తెచ్చేసారా? అక్కి, అమ్మ కోసం చంద్రమ్మ అంటే తీసుకొచ్చిందనుకుంటా. నువ్వు వచ్చాక కట్ చేద్దామని అలాగే ఉంచాము. ఓకే దెన్ బాయ్. పద. హాయ్ ఫ్రెండ్, వచ్చేసారా? హాయ్ అభయ్. సార్ వాయిస్లో ఉందేంటి? హలో, మీరేంటి ఇక్కడ? అన్నయ్య, నన్ను షాపింగ్కి తీసుకెళ్ళింది ఈ ఫ్రెండే. అందుకే మనతో పాటు అమ్మకి విషెస్ చెప్పడానికి నేనే తీసుకొచ్చాను. అయ్యో, ఎంత పంచేసావకి. మీరు ఎవరు పిలిచినా ఇలాగే హెల్ప్ చేస్తారా? వై అక్కి సో స్పెషల్? బికాస్ వి ఆర్ ఫ్రెండ్స్. అమ్మా, మన ఇంటికి సర్ప్రైజ్ గెస్ట్ వచ్చారు, త్వరగా రా అమ్మా. దిట్టని కలపడానికి మనం కేక్ తీసుకొచ్చినట్టున్నాం. షటప్. అమ్మా, త్వరగా రా అమ్మా. ఉండండి ఫ్రెండ్, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, నువ్వు సూపర్ గా ఉన్నావమ్మా. రా 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 రా. అఖి, అది కాదు అఖి, ఒకసారి నేను చెప్పేది వింటావా? రా అమ్మా. అఖి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.